ప్రస్తుతం టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత వారి అభ్యర్థులపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, చాలా స్పష్టంగా తెలుగుదేశం జనసేన జాబితా వచ్చిన తర్వాత రాజకీయంగా అటు జనసేనలోను టీడీపీలో కూడా ఆ అసమ్మతి అంతర్గత విభేదాలన్నీ మరొకసారి బయటపడుతున్నటువంటి పరిస్థితుంది. సో గతంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదల చేసినప్పుడు విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు ఇప్పుడు అదే ఫార్ములాని పెట్టుకున్న పరిస్థితి. కుప్పంలో తన సీటు ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు, మరొక వైపు పవన్ కళ్యాణ్ సీటు మాత్రం ప్రకటించుకోలేనటువంటి పరిస్థితి. ఈ జాబితాని ఏ విధంగా చూస్తారు? మనతో పాటు మాట్లాడేందుకు ఆ మాజీ మంత్రి, విజయవాడ ఆ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు. సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన జాబితాను మొదటి లిస్టును విడుదల చేశారు. 94 టీడీపీ, 24 జనసేన అని చెప్తారు. 24లో 5 సీట్లు మాత్రం అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ కృష్ణా జిల్లాలో జరిగిన మార్పులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరిగిందని భావిస్తున్నారు? చాలా జోక్గా ఉంది. ఎందుకంటే అతనికేమో 24 సీట్లు అని చెప్పి జనసేనకి చంద్రబాబు అనౌన్స్ చేశారు. కనీసం 24 సీట్ల అభ్యర్థులు కూడా చెప్పలేకుండా 5ఊరికే, కానీ కనీసం ఆయన సొంతంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో స్పష్టత లేదు. ఇటువంటి స్పష్టత లేని నాయకులు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం, ఒక పార్టీకి అధినేతగా ఉండడం, 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నామని చెప్పడం, దీనికి అసలు ఏమి ఉదాహరణ చెప్పాలి? అసలుకి ఇప్పుడు కనీసం అతను ఎక్కడి నుంచాడో చెప్పలా. చివరికి చంద్రబాబును లోకేష్ మాత్రం వాళ్ళ సీట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కన్ఫర్మ్ చేయలేదు. అదేవిధంగా ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్లు అన్నారు. దీంట్లో మా ట్రాన్స్ఫర్ లేవు. ఇక్కడ ఎంతమంది ట్రాన్స్ఫర్ చేశారు? కనీసం పార్టీలో జాయిన్ అవ్వకుండా పార్థసారథి గారికి నూజివీడు టికెట్ అనౌన్స్ చేశారు. ఎంతకంటే దారుణం ఎక్కడైనా కనబడుతుందా? చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీతో మేము మాట్లాడుకోవాలంటాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఆశీస్సులు అంటాడు. అసలు ఎవరన్నా వీళ్ళకి ఒక క్లారిటీ ఉండి 175 నియోజకవర్గాల్లో మేము ఈ స్పష్టంగా ఈ కాన్స్టిట్యున్సీలు మాయి అని చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకుందా? చివరి బీజేపీ వాళ్ళు ఉండరు. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు పెద్దల ఆశీస్సులతో అంటాడు. అసలు దీనికి ఎక్కడైనా అర్థం ఉందా? అర్థం పద్ధం లేని పొత్తులు ఇవన్నీ కూడా. అందుకనే అర్థం పద్ధం లేని పొత్తులు పెట్టుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు మీ పొత్తులు మాకు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో మేము పొత్తు పెట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలు గెలిపిస్తా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే ఈరోజు కోరుకుంటున్నారు. విజయవాడకి సంబంధించినంత వరకు సీట్లలో విజయవాడ వెస్ట్ ప్రకటించకపోవడం, మరొక వైపు సెంట్రల్లే మీ మీద అపోనెంట్ కూడా డిసైడ్ చేశారు బోండా ఓమని. అక్కడ రాధా ఆశించినప్పటికీ కూడా రాధాకి భంగపాటు ఎదురైన పరిస్థితి. ఈ విజయవాడలో సీట్లు ఇప్పుడు మీకు ఈ సీట్లు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్? వంగవీటి రాధాని కానీ వంగవీటి ఫ్యామిలీని కానీ మొత్తం కూడా ఇబ్బంది పెట్టింది. కానీ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాధాని 2019లో జాయిన్ చేసుకున్నాడు. టికెట్ లేదు, ఎమ్మెల్సీ లేదు. మళ్ళీ ఇప్పుడు 2024 కూడా మరి అతను పోటీ చేస్తాడు మాకు తెలియదు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ట్రోల్ చేశారు, రాధా గారు సెంటర్లో పోటీ చేస్తారని చెప్పని, టికెట్ చంద్రబాబు నాయుడు ఇస్తాడని. అంటే వంగవీటి ఫ్యామిలీని పూర్తిగా కూడా ఆ ఫ్యామిలీని తుడిచిపెట్టే విధంగా చంద్రబాబు యొక్క పాలన కనబడుతుంది. చంద్రబాబు పాలన కాదు, చంద్రబాబు యొక్క పార్టీ నాయకత్వంలో కనబడుతుంది. మరి వంగవీటి అభిమానులు నిలదీయాలి. మరి వంగవీటి రాధాని ఎందుకు చేర్చుకున్నాడు? అదేవిధంగా పోటీ చేయను అని చెప్పి ఆయన అన్నాడు. మరి వాళ్ళ అభిమానులు అయితే మాత్రం గత 15 రోజుల నుంచి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మా రాధా గారు పోటీ చేసి రాధా గారు ఫోన్ చేయాలి. మరి రాధా గారు టికెట్ ఇవ్వకుండా ఈరోజు బోండమ్మకి ఇచ్చారంటే వంగవీటి ఫ్యామిలీని దెబ్బతీయడమే కదా. ఇవన్నీ కూడా వంగవీటి రంగా గారి అభిమానులు అయితే దీన్ని అంతా ఆలోచిస్తారు. ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తిని వంగవీటి అభిమానులు ఎవరు కూడా హర్షించరు. కానీ అటువంటి పార్టీలో రాధా గారు జాయిన్ అయ్యారు. రాధా గారు జాయిన్ అయినా కానీ మరి టికెట్లు అయితే 2019లో ఇవ్వలేదు, మరి 2024 ఈరోజు సెంట్రల్ ఇవ్వలేదు. కాబట్టి మరి ఆయన పోటీ చేస్తాడో లేదో అర్థం కాని పరిస్థితి. అందుకని నేను చెప్పేది ఒకటే, వంగవీటి అభిమానులు ఎవరైనా కానీ వంగవీటి రంగా గారి అభిమానులకి తోడుగా ఉండే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వంగవీటి రంగా గారి అభిమానుల్ని ప్రేమిస్తారు తప్ప చంద్రబాబు లాగా రాజకీయాలకి వాడేసుకొని రాజకీయాల్లో అవసరం కొద్ది పక్కన పెట్టుకుని ఆ తర్వాత పక్క చూసే చంద్రబాబు మాత్రం ఎవరు నమ్మరు. ఈరోజు ఈ పక్క నియోజకవర్గాల నుండి పక్క జిల్లాల నుండి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్నటి వరకేమో ఇక్కడ చెత్త అక్కడ పనిచేసిందా అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇక్కడ మన ఈవెంట్ తిరువూరులో చూస్తే కొలిక్పూడి శ్రీనివాసులు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని తీసేశారు. మరొక వైపు ఏమో అక్కడ అనితని కొవ్వూరు నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. పార్థసారథిని పెనమలూరు నుండి నూజివీడు తీసుకెళ్లిన పరిస్థితి. రామాంజనేయుల్ని కర్నూలు నుండి ఏకంగా గుంటూరు పత్తిపాడికి తెచ్చారు పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు ఏ రోజుకు ఆ రోజు పాట, ఏ పూటగా పూట మాట్లాడే వ్యక్తి అనమాట. ఎందుకంటే ఇక్కడ దానికి చెప్పినప్పుడు మరి అక్కడికి శాస్త్రం వర్తించదా? మరి నువ్వు ట్రాన్స్ఫర్లు ఎందుకు చేసావు? మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, అక్కడ ఉన్న విన్నింగ్ ఫార్ములాస్ ప్రకారం ముందుకెళ్తాం జరిగింది. అది మేము కరెక్ట్ అని నమ్మాము.
మరి నువ్వు దాన్ని విమర్శించావు, మరి ఈ రోజు నువ్వు ఎందుకు చేసావని చెప్పని చంద్రబాబు సమాధానం చెప్పలేడు. అంటే కూడా రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు సమాధానం చెప్పుకోవాలి. మరొక్కసారి జనసేన పార్టీలో 24 టికెట్లకి 5 టికెట్లు అనౌన్స్ చేయడం అంటే అది ఆ పార్టీ ఏ విధంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పనిచేసిన వ్యక్తి ఈరోజు కూడా సీట్లో క్లారిటీ కాకుండా భారతీయ జనతా పార్టీ మీద, జనసేన పార్టీ మీద ఆధారపడేవాడు నాయకుడు కాదు. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో 175 సీట్లు గెలిచేది వైఎస్ఆర్సీపీ మాత్రమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇంకోళ్ళను కలిసి ఎన్ని పొత్తులు పెట్టుకుని ఎన్ని కుయుక్తులు పెట్టినా కూడా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు గెలవబోతున్నారు చెప్పడానికి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇష్టే ఉదాహరణ చెప్పి మీకు అందరూ తెలియపరుస్తున్నా. ఖచ్చితంగా ఈరోజు జాబితా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపిందని ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా కృష్ణా జిల్లా వరకు కూడా వస్తే వంగవీటి రాధాకి సంబంధించి 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరితే ఆ వంగవీటి రాధాకి సంబంధించి ఆ రోజు 2019 ఎన్నికల్లో సీట్ ఇవ్వలేదు. ఇప్పుడు 24 ఎన్నికల్లో సెంట్రల్ సీట్ కావాలని పట్టుబట్టినప్పుడు కూడా సెంట్రల్ సీట్ని ఇప్పుడు బోండాబొమ్మకి ఇచ్చారు. కొన్ని గతంలో ఈస్ట్ సీట్ అని ఇస్తారనుకుంటే ఈస్ట్ సీట్కి సంబంధించి కూడా ఈస్ట్ సీట్ని కూడా చూస్తే మనం ఈస్ట్లో ఉన్నటువంటి సీట్ని కూడా తీసుకెళ్లి ఆ గద్దె రామ్మోహన్ రావుకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆ వంగవీటి రాధా భవితవ్యం ఏంటనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం మారింది. మరొక వైపు ఏదైతే కొలిక్పూడి శ్రీనివాసులకి ఇక్కడ సీట్ ఇచ్చారో పక్క జిల్లా నుండి తీసుకొచ్చి మొత్తంగా బదిలీలు ఏవైతే గతంలో చంద్రబాబు విమర్శించారు ఇప్పుడు ఆయన కూడా అదే బదిలీలు చేసినటువంటి పరిస్థితి.